ఇప్పుడు అది ఒక గంట కానీ ఆ, ఒక రోజు కానీ ఫ్లెక్సీ కట్టాలి మనం. అవును కంపల్సరీ. దానిపైన విపరీతమైన చర్చ జరగాలి టౌన్లో. అవును. ఆహాహా. విపరీతమైన చర్చ జరగాలి. అవును. జరిగి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళంతా వాళ్ళ చేతులారా గుర్తు తీసుకోవాలా ఆహా, ఆ ఆహా. ఫ్లెక్సీ అవును. తీసుకోవాలి. అది కొంత వాళ్ళ వాళ్ళ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి అంటే వాళ్ళ పార్టీ కార్యకర్త మొత్తం వింటారు. అవును. వాళ్ళు ఎవరైతే 70,000 మాకు ఓట్లు వేసినారో 60,000 ఓట్లు వేసినారు అనుకుంటున్నా 60,000 మందికి వాళ్ళ వాయిస్ వెళ్తుంది. అవును. మనం ఫ్లెక్సీలు కడితే మనకి ఎవరైతే ఫేవర్గా ఓట్లు వేసినారో లేదంటే పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఫ్లెక్సీలు చూస్తారు. అవును. అంటే టార్గెట్ ఏంటంటే 1,00,000 మందికి మనం అది అక్రమమని చూపిస్తాం అంతే. అవును. దానిపైన ఒక చర్చ జరగాల. కరెక్ట్ కరెక్ట్. ఆహా. ఆ ఎయిమ్ వాళ్ళు ఏం చేసిందాల్సిందంటే దాన్ని మేము ఏమనుకున్నామంటే మేము ఎమ్మెల్యే గారు ఏమనుకున్నామంటే ఆహా. మనము చలానా కట్టకుండా దాన్ని కడుతున్నాం. అవును. కట్టినప్పుడు వాళ్ళు కౌన్సిలర్లు యాక్టివ్ అయ్యి ఆ, కౌన్సిల్ వాళ్ళదే కాబట్టి ఎమ్మడే కమిషనర్ పోయి అంటే అసిస్టెంట్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మా మీద రిఫ్లెక్స్లు కట్టినారు ఆ, ఇది తీసేయండి వాళ్ళు చలానా కట్టేది కాబట్టి ఎమ్మడే తొలగించండి అని చెప్పి వాళ్ళు 1 గంటకో 2 గంటలకో 3 గంటలకో సాయంత్రం లోపు తీస్తారని అనుకున్నాం మేము. అవును. ఆహా, అచ్చా. వాళ్ళు ఆ పని చేయకుండా కౌన్సిల్లో మాట్లాడతాం అని 3 రోజులు వాయిదా వేసుకున్నారు. అచ్చా అచ్చా అచ్చా. ఆహా. ఆ ప్రెస్ మీట్ పెట్టుకున్నారు, వాయిదాలు వేసుకున్నారు. అవునవును. అది జరగాల్సిన నష్టం అంతా పార్టీకి జరిగింది. అచ్చా 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 అచ్చా. ఆహా. ఇంకా ఏంటంటే ఇప్పుడు కౌన్సిల్ జరిగింది, అది ఇప్పుడు తీస్తారు. అవును. తీసిన తర్వాత రెండో స్టెప్ ఉంది మా దగ్గర ఇంకోటి. ఆహా. రెండో స్టెప్ ఉంది. ఏమని? రెండో స్టెప్ అంటే నువ్వు దీన్ని కాన్ఫిడెన్స్ గా ఉండాలా. నేను నీ మీద నమ్మకం తెస్తున్నా అంతే. తప్పకుండా సార్ తప్పకుండా. నువ్వు మళ్ళీ ఎందుకంటే ఎక్కడ లీక్ అయినా ఇబ్బంది. లేదు తప్పకుండా. రెండో స్టెప్ ఎక్కడైతే బ్యానర్ కట్టామో అక్కడ సంతకాల సేకరణకు టేబుల్ ఇస్తాం. అవును. మేము ఈ అక్రమం కట్టడము దీన్ని కబ్జా ఎరిసామైనటువంటి వ్యక్తి కబ్జా చేసి వైఎస్ఆర్ పార్టీకి లీజుకి ఇచ్చినాడు. అవును. కాబట్టి దానిపైన వైఎస్ఆర్ పార్టీ అనేది మాకు శత్రువు కాదు. అవును. ఆ బిల్డింగ్ ను వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లీజు బాడకు తీసుకొని వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం రాసినారు. అవును. కరెక్ట్. ప్రజలకు ఏం చెప్పాలి? వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం అంటే ప్రజలకు అర్థమవుతుంది. అవును. ఎరిసాం బిల్డింగ్ అంటే అర్థం కాదు. కరెక్ట్ కరెక్ట్. కరెక్ట్ కరెక్ట్. మేము వైఎస్ఆర్ పార్టీ ఆఫీసర్ ఎందుకు అంటున్నాం అంటే దానిపైన వైఎస్ఆర్ పార్టీ ఆఫీసర్ రాసినారు కాబట్టి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయం రాస్తున్నాం. కరెక్ట్ కరెక్ట్. ఎరిస్వామి ఆఫీసర్ రాసిండే ఎరిస్వామి ఆఫీసర్ ఎట్లా అది దాని లేకపోతే ఎరిస్వామి ఆఫీసర్ రాస్తుంటే ఎరిస్వామి బిల్డింగ్ అని రాస్తుంటే కరెక్ట్ కరెక్ట్. ప్రజల్లోకి మాత్రం కామన్ సెన్స్ లేకుంటే వాళ్ళకి అవును కరెక్ట్. అది కూడా కరెక్ట్. అది అట్లా అనుకున్నాం. అది ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు ఈ పొద్దు క్లియర్ గా వాళ్ళకి ఇన్స్ట్రక్ట్ ఒక మెసేజ్ కూడా పంపించారు ఎమ్మెల్యే గారు. అవును. మీరు అది ఎరిస్వామి బిల్డింగ్ మీది కాదంటున్నారు. అది ఎమ్మెల్యేది కాదు, అది ఎరిస్వామి బిల్డింగ్ మేము బాడకు తీసుకున్నాం అంటున్నారు కదా. మీరు ఎక్కడైనా బాడకు తీసుకొని మీరు ఆ ఆఫీసును మీరు బాడక దాటకు మార్చుకోండి. రేపు మేము ఎరిస్వామి మీద టార్గెట్ చేసి ఎరిస్వామి బిల్డింగ్ అని మేము ప్రజల్లోకి వెళ్తాం. అవును. మీకు ఎక్కడ బాడకు ఆఫీస్ దొరకకపోతే నేను ఇప్పిస్తే ఎక్కడో తట్టు. అవును. మీరు ఆ విధంగా మీరు మీ పార్టీ ఆఫీస్ పక్కన మార్చుకోండి. మీ పార్టీ మీద మేము మాట్లాడముగా వైఎస్ఆర్ పార్టీ ఆఫీస్ అని మాట్లాడము. మేము కరెక్ట్. అవును. ఎరిస్వామి బిల్డింగ్ అని మాట్లాడతాం. మాట్లాడి ఏం చేస్తాము? ఎక్కడైతే ఫ్లెక్సీలు కట్టినామో అక్కడంతా ఒక టేబుల్ వేసి ఒక 20-30 పేపర్లు పెడతాం. అవును. పెట్టి సంతకాల సేకరణ చేస్తాం. అంతే. మేము ఒకటే చెప్తాం, మనకు 2,50,000 మంది ఆదోని నియోజకవర్గంలో ఉన్నారు. అవును. మీకు 70,000 మంది ఓట్లు వేసినారంటున్నారు. అవును. నాకు ఒక 88,000 90,000 ఓట్లు నాకు వచ్చినాయని చెప్తున్నాను నేను. అవును. నా 90,000 ఓట్లలో 45,000 ఒకే రోజులో మేము సంతకాల సేకరణ చేస్తే మీరు మీ పార్టీ ఆఫీస్ ఖాళీ చేస్తారా? అంటే 1/4 కోరం కదా. అవును. ఎక్కడైనా కోరం అనేది 1/4. అవును. నేను 2,50,000 మంది 1,60,000 మంది ఓట్లు వేసినారంటే 1,60,000 మందిలో కోరం ఎంత? 45,000. అవును. 45,000 మంది మేము సంతకాలు సేకరణ చేస్తే మీరు మీ ఆఫీసును క్లోజ్ చేస్తారా? అవును. లేదా మేము దాని మీద మాట్లాడడం మానుకుంటాం. మరి ఈ సవాలుకు మీరు సిద్ధమా? రేపు నాడు ప్రెస్ మీట్ పెడతాం మళ్ళీ మేము. రెండో స్టేజ్. 2 రోజుల తర్వాత అంతే అంతే. ఇదంతా ఫ్లెక్సీ దుమారం అంతా అయిపోయిన తర్వాత అవును మళ్ళీ దాన్ని తీసుకొస్తాం సంతకాల సేకరణది. కరెక్ట్. అది అయిపోయిన తర్వాత మూడో స్టేజ్ ఇంకా
దీనికి రెండో దానికి కూడా చెల్లించకపోతే వాళ్ళు మూడో స్టేజ్ ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది. అమ్మా విడతల వారీగా జనాల్లోకి తీసుకుపోవాలి. కరెక్ట్. అది మనమేమో వాళ్ళు ఏమంటారంటే ఎన్జిఓ బిల్డింగ్ అంటున్నారు. అవును. ఈ ఓబయ్య లేదా బాబయ్య అనే వ్యక్తి మేము ఆల్రెడీ అతన్ని టచ్ అయినాం. అంటే ఆయన లేడు, ఆయన కొడుకులు ముస్లిం ఉన్నాడు, వాళ్ళు మనవన్ను ఉన్నారు. అవును. వాళ్ళని ఆల్రెడీ టచ్ అయినాం. టచ్ అయితే వాళ్ళ దగ్గర కూడా డాక్యుమెంట్ ఉన్నాయి. ప్రాపర్టీ మాదే సార్, మేము ఇన్ని రోజులు మాకు సపోర్ట్ లేక మేము ఒకటి పలికే వాళ్ళు లేక దిక్కు లేక మేము కామన్ అయిపోయాం. మేము మీరు సపోర్ట్ ఇస్తే కోర్టుకు వెళ్తాం. మా బిల్డింగ్ మా స్థలం మాది, ఇక్కడ లేదు, ఆ డాక్యుమెంట్ కూడా మా ఇంట్లో లేదు. స్థలం మా పేరుతో ఉన్నట్టు మా తాత పేరుతో ఉన్నట్లే ఉంది తప్ప డాక్యుమెంట్లు మా దగ్గర ఉన్నాయి తప్ప ఒరిజినల్ ఎక్కడ లీజ్కి ఇవ్వలేదు అనేది వాళ్ళ వర్షను, వాళ్ళ వారసుల వర్షను. వాళ్ళు కోర్టు పోతే ఏమైతుంది? స్థలం మీద వీళ్ళు ఆక్రమించి కట్టారనే కదా వాళ్ళు చెప్పేది. మరి ఎవరైతే ఇప్పుడు ఈసీ తీస్తే బాబాయ్ పేరు వస్తుంది, వాళ్ళ దగ్గర బాబాయ్ డాక్యుమెంట్లు ఉన్నాయి, వాళ్ళ వారసులు ఉన్నారు. మరి కోర్టు తీర్పు ఏమి ఇస్తుంది? వాళ్ళ వంశస్థులకే ఇస్తుంది కదా. 100% ఇస్తుంది. మరి అప్పుడు పోయే భవిష్యత్తు ఎవరికి? ఎవరికి? వైసీపీ కార్యాలయానికి వస్తుంది, వైసీపీ నాయకులు కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యేకి కదా వచ్చేది. ఆయనకే వస్తుంది కదా 100%. మరి దాన్ని అంత దూరం తెచ్చుకోవడం ఎందుకు? అది ఏముండేది మాటి మాటికి దాని మీదే లేపుతుంది కాబట్టి అది ఎవరి పేరు మీద ఎరిసాం మీద దొబ్బేసి పక్కకు వచ్చేస్తే అరే నీ బిల్డింగ్ ఏదో నువ్వు అక్రమం అంటున్నారు, నీ కోర్టులో నువ్వు చేర్చుకో, నువ్వు నీ కోర్టులో నీ క్లియరెన్స్ వచ్చినాక మేము మళ్ళీ బాడీకి తీసుకుంటాం, ఇప్పుడు బాడీకి రద్దు చేసుకుంటున్నావు ఒక స్టేట్మెంట్ ఇస్తే అయిపోయా. నీ బాడీకి తీసుకున్న అగ్రిమెంట్ ఉంది కదా, దాన్ని రద్దు చేసుకుంటున్నాం. ఊరికే జనాల్లో ఒక మెసేజ్ వెళ్ళడానికి. మేము బాడీకి తీసుకున్న అగ్రిమెంట్ ఉంది కాబట్టి ఆ అగ్రిమెంట్ మేము రద్దు చేసుకుంటున్నాం, నువ్వు కోర్టులో ఏమైనా తెలుసుకొని మళ్ళీ నీది అని తెలుసుకున్నప్పుడు కోర్టు నీ తీర్పు వచ్చినప్పుడు అప్పుడు మేము మళ్ళీ బాడీకి కావాలంటే తీసుకుంటాం. కానీ అంతవరకు మాకు ఈ బాడీకి వద్దు అని చెప్పి ఒక మాట చెప్పి వాడి మీద దొప్పేస్తే అయిపోయా. వాడు మోసుకుంటాడు పాపం అంతా. వీళ్ళకు మాజీ ఎమ్మెల్యేలకు ఆయన కొడుకు లేదంటే పార్టీకి నష్టం ఉండదు. 100% కరెక్ట్. అది చేసుకోలేకున్నారు కావచ్చు. కరెక్ట్, మీరు చెప్పింది కూడా కరెక్ట్. చెప్పింది కరెక్ట్, మెసేజ్ కరెక్ట్ ఉంది. కానీ ఉంటారు సార్ పక్కన చుట్టుపక్కన వాళ్ళ పక్కన వీళ్ళకి కూడా ఏంటంటే మేము డబ్బులు ఖర్చు పెట్టించినాం కదా, మేము వదులుకుంటే మాకు చిన్నతనం అని చెప్పేటోళ్ళు కొంతమంది ఉన్నారు. మనం పార్టీ కార్యం వదిలేమంటే మనం తగ్గినట్టు అన్నా మనకు అవమానం అవుతుందన్నా అని చెప్తుంటే వాళ్ళు కూడా పౌరుషానికి వెళ్తున్నారు. పౌరుషానికి వెళ్తే పార్టీకి నష్టం, నీకు నష్టమే. రేపు పొద్దున టికెట్లు మళ్ళీ నువ్వు రేస్ లో ఉండాలంటే ఇంత పాపం మళ్ళీ మూట కట్టుకుంటే ఇబ్బంది కదా. ఇప్పటికే నెగిటివ్ ఉంది అని ఓడిపోయినాం. మళ్ళీ ఇంకా ఇది రచరచ ఇంకా అవుతుంటే అయితే రేపు పొద్దున టికెట్ ఇవ్వడానికి కూడా మన ఆయన జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తాడు కదా. 100%. ప్రజల్లో బాగా నీకు చెడ్డ పేరు తప్ప ఎందుకు అనవసరంగా క్యాండిడేట్ మార్చుకున్నానంటే ఇబ్బంది ఇది పడతావు కదా. 100% కరెక్ట్. అది దాన్ని తప్పించుకోవాలంటే ఎగ్జామ్ మీద నైస్ గా దొబ్బి బయటకు వచ్చేస్తే అయిపోయా. కరెక్ట్ మరి చెప్పింది. అంతే, మేము బాడీకి మాత్రమే తీసుకున్నాం కదా, బాడీకి అగ్రిమెంట్ రద్దు చేసుకుంటున్నాం, నీకు కోర్టు నీదే బిల్డింగ్ నీకు 99 సంవత్సరాలు లీజుకు నీకు చెల్లుతుందని నీకు కోర్టు వచ్చినప్పుడు మేము మళ్ళీ బాడీకి తీసుకుంటాం. అంతే. అంతవరకు కోర్టులో నువ్వేమన్నా తెలుసుకోపోయి బయటకు వచ్చేస్తే అయిపోయా. ఎట్లా కోర్టు ఖర్చులు వీళ్ళే ఖర్చు పెడతారు, బిల్డింగ్ కట్టినది వీళ్ళే కాబట్టి వీళ్ళే ఖర్చు పెట్టుకుంటారు, జర్నలిస్ట్. కానీ ఆ బిల్డింగ్ మీద రాజ్యాంగం అంటే తగ్గిపోతుంది కదా. కరెక్ట్, అదేం కరెక్ట్. ఊగే చుట్టుపక్కల ఎక్కడ పోయినా అదే చర్చ, వైసీపీ కార్యాలయం కబ్జా అది తప్ప పోవాలంటే బోర్డు తీసేసినాం అనుకో, ఎరిసాం బిల్డింగ్ అంటారు, పొద్దున ఎరిసాం ఇది పోతుంది. 100% పోతుంది. కరెక్ట్ మళ్ళీ. అంతే. కరెక్ట్. సులభంగా తప్పించుకునే మార్గం ఉంది, చేసుకోలేకున్నారు కావచ్చు మనం. కరెక్ట్ మీరు చెప్పింది. నీకేమన్నా నీ దృష్టికి వచ్చిందా లేదా? ఇంకా అదొకటి అయితే ఇంకోటి ఏంటంటే మా ఎమ్మెల్యే గారి స్టాటిస్టిక్స్, ఈ కూటమిలో కుమ్ములాటలు, కూటమిలో మొన్న మీనాక్షి నాయుడు మాట్లాడడం, ఇది మాట్లాడడం, అది మాట్లాడడం కొంత చర్చ ఉంది. కూటమిలోనే అసమ్మతి అనేది దాన్ని డైవర్ట్ చేయడానికి కూడా ఈ ఫ్లెక్సీలు ఒకటి ఉపయోగపడింది. అంటే ఆ కూటమిలో కుమ్ములాటలు మర్చిపోవడానికి అందరూ టౌన్ మొత్తం అంతా దీని మీదకి వెళ్ళిపోయింది. మీడియా మొత్తం ఫోకస్ చేసింది దీని మీదనే, ఫ్లెక్సీ మీదనే. అదే కరెక్ట్. ఒక్క కార్యకర్త రావడం లేదు టీడీపీది.
చూస్తున్నారో లేదో మీరు ఒక్కరు కూటమి అంటున్నారు కాబట్టి జనసేన ఏడిస్తే ఇంక ఎవరు రావడం లేదు. టీడీపీ నుంచి ఒక్క కార్యకర్త రావడం లేదు. అక్కడ చూడొచ్చు మీరు కూడా రావడం లేదు. కార్యకర్తలు అవును. అండ్ ఆ కూటమిలో కొట్టాటలు ఉన్నాయనే విషయాన్ని మర్చిపోవడానికి కూడా ఇది ఒక పాయింట్, ఒక అస్త్రం అయిపోయింది. కరెక్ట్. ప్రజలందరికీ ఇప్పుడు దాన్ని కూటమిలో కొట్టాటల గురించి ఎవరు మాట్లాడలే. కరెక్ట్. ఆదోళన ఫ్రిక్షన్ గురించి మాట్లాడుతున్నారు. కరెక్ట్. అదే చర్చ అయిపోయింది. ఒక దెబ్బకు 2 బిట్టలు ఓడగొట్టినాడు ఈయన. సార్ తింది తెలంగాణ ప్లస్ ఇంకా వేరే ఊరు అవన్నీ కలిసి రాజకీయం ఇంటర్నేషనల్ క్యాడర్ కదా అయింది. అంటే మోడీ వీళ్ళతో అమిత్ షా వాళ్ళతో తిరిగినటువంటి వ్యక్తి. కరెక్ట్. ఆల్ ఇండియా భారతీయ జనతా పార్టీ సెక్రటరీగా పనిచేసిన వ్యక్తి. కరెక్ట్. ఆ స్థాయిలో ఉన్న వ్యక్తిని తక్కువ అంచనా వేయలేం కదా. అసలు అడిగి పడేసినాడు అందరికి ఆడ కౌన్సిలింగ్ హాల్లో. కాదు, మనం సూక్ష్మంగా ఒకటి చిన్నది. అవును సార్. మధుసూదన్ ఎంత లాజిక్ గాలి తీసినాడు చూడు. చూడండి సార్, సన్మానం చేసి గాలి తీసినాడు. అంటే ఎంత ఎప్పుడు సంవత్సరం నుంచి కౌన్సిల్కి రాని వ్యక్తి కూడా ఈరోజు కూటమి ప్రభుత్వంలో కౌన్సిల్ వచ్చి సగర్వంగా కూర్చున్నా అంటే ఫ్రీడమ్ వచ్చినట్లు కదా. ఇది మార్పు కాదా? ఆయన మధ్యలో మళ్ళీ లేచిపోవడం ఏంటిదో అది. మధ్యలో లేచిపోయి అదే సమాధానం చెప్పలేని ప్రశ్నలు అడుగుతున్నాడు. కూర్చుంటే ఇంకేదో ఏం మాట్లాడినా ఆయన సబ్జెక్ట్ లేదు ఆయన దగ్గర. లేదు, అసలు లేదు. వీళ్ళు బలవంతంగా పిలుచుకొచ్చినారు. ఎందుకంటే ఎలక్షన్ అయిపోయినప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే దగ్గరికి ఆయన పోవడం లేదు. కరెక్ట్. మధుసూదన్ అనే వ్యక్తి పోవడం లేదు. కరెక్ట్. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు. కరెక్ట్. ఈ రోజు ఏంటంటే బలవంతంగా పిలిచికొచ్చి కూర్చోబెట్టినారు. నువ్వు వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ కదా కూర్చున్నారా పిలిచికొచ్చినారు. ఎమ్మెల్యే గారు వాయిస్ రైజ్ చేసరికి వాళ్ళు ఏం మాట్లాడలేక ఆయన వెళ్ళిపోయాలేసి. కరెక్ట్. కాబట్టి ఇవన్నీ ఆన్ రికార్డు జాగ్రత్తగా బయట చేయకుండా చూసుకోవచ్చు. అంటే మన ఊరికి నీకు ఎందుకంటే ఇప్పుడు నీతో చదివితే నేను మాట్లాడుతున్నాను. లేదు ఏమైనా ప్రెస్ మీట్ చెప్పండి, మాకు కూడా మా నంబర్ ఉంది కదా. చెప్తానండి ఇప్పుడు ఖచ్చితంగా చెప్తాను. థ్యాంక్ యూ సార్. ఉంటాను. ఓకే.